హలో గాయస్, నేను మహేశ్వర్. గాయస్, మనం లాస్ట్ వీడియోలోనైతే ప్రైమరీ కోటింగ్ అండ్ జీరో మాల్ ఏ విధంగా వేసాము, ఎందుకు వేసాము అనేది మనం చూపించాము. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి దాని తర్వాత స్టెప్ ఎలా చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. మనం జీరో మాల్ కంప్లీట్ అయిన తర్వాత ప్లంబర్లు చేసిన తర్వాతే మన పని అయితే మొదలవుతుంది అనమాట. వాళ్ళు పైపులో ఫిట్ చేసేటప్పుడే మనం అవుట్లెట్ పైప్ అనేది పెట్టించుకోవాలి. ఈరోజు మేము బోర్ ప్యాకింగ్ అయితే చేస్తున్నాము. ప్లంబర్లు మొత్తం పైపులన్నీ ఫిట్ చేసిన తర్వాత అవుట్లెట్ పైప్ అయితే ఇచ్చాం కదా, ఎక్కడైతే జీరో ఇచ్చుకున్నామో ఆ అవుట్లెట్ పైప్ మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి ప్రతి బాత్రూమ్కి. బోర్ ప్యాకింగ్ ఎలా చేస్తున్నాం అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ జీపీ2 బ్యాగ్ ఉంది కదా, ఇక వచ్చేసారు. ఈ జీపీ2 బ్యాగ్ అనేది తీసుకోవాలి. దాన్ని అయితే మనము ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకొని దాన్ని పైప్ చుట్టూరా జీపీ2 అనేది వేసుకోవాలి. ఇది వేసేటప్పుడు పైపును లైట్గా ఇటు అటు కదపాలి. దానివల్ల ఎక్కడైనా గ్యాప్ ఉంటే మొత్తం ఫిల్ అవుతుంది. మాల్లో వాటర్ ప్రూఫింగ్ లిక్విడ్ కంపల్సరీ కలపాలి. దీన్ని బోర్ ప్యాకింగ్ అంటారు. ఈ బోర్ ప్యాకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇటుకకి ఇలా 1 ఇంచ్ లేదా 2 ఇంచులు ఈ డిస్టెన్స్ పెట్టుకుంటే మాల్ అనేది ప్యాక్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా ఇటుకలు అనేది పేర్చుకోవాలి. ఇప్పుడు లోకారం చేయాలి. దానికోసం నేను మాలను అయితే సిద్ధం చేసుకున్నాను. మాలను డైరెక్ట్గా వేసేయకూడదండి, ఇటుకలను బాగా వాటర్తో తడపాలి. అలాగే కాంప్లాస్ట్ వాటర్ ప్రూఫింగ్ లిక్విడ్ను కళాయిలో కలిపి ఇటుకలు మొత్తానికి పొయ్యాలి. మనం కలుపుకున్నటువంటి మాల్లో కూడా ఒక సిమెంట్ బ్యాగ్కి 200 ml వేసుకోవాలి. అవుట్లెట్ పైపు వద్ద అయితే ఈ స్పాంజ్ను కంపల్సరీ పెట్టాలి. ఈ స్పాంజ్ ఉంది కదా, స్పాంజ్ని ఈ విధంగా అడ్డంగా పెట్టాలి. కలిపిన మాలను సరిపడినంత లోన వేసుకొని తాపితో ఈ విధంగా వాటర్ పోస్తూ గ్యాప్లన్నీ పిలిచేయాలి. దీన్నే ఇటుకలు వేసి లోకారం చేయడం అంటారు. దీనిపై మరలా 1 ఇంచ్ మాల్ అనేది వస్తుంది. ఇలా చేయడం వల్ల వాటర్ లీకేజ్ అనేది రాదు. నేను చెప్పిందంతా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో ఇప్పుడు కాకపోయినా ఇంకెప్పుడైనా ఉపయోగపడవచ్చు. లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా వాటర్ ప్రూఫింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.